హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. మహేష్ బాబు గారు రాజమౌళి గారు మూవీ ఏదైతే ఉందో చాలామంది డౌట్లు అయితే పడుతారు. దేనికి డౌట్లు పడుతారు అంటే పృథ్వీరాజు గారు కుంభ అనే క్యారెక్టర్ని అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి గారు. పోస్టర్ ఎట్లుందంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో విలన్ పోస్టర్ ఉన్నట్టు ఆక్టోపస్ లాగా వెనక 4 చేతులు అవి ఉన్నట్టయితే క్లియర్గా అనిపిస్తుంది పోస్టర్లో. దాన్ని రాజమౌళి గారు ఏమైనా కాపీ చేసిరా, కాపీ చేసి సేమ్ ఇంగ్లీష్ సినిమాలని కాపీ చేసి ఏమన్నా ఇది చేస్తారని చెప్పేసి చాలామంది కంగారు పడతారు. మీరు కంగారు పడేంత ఇదైతే రాజమౌళి గారు చేయరు. రాజమౌళి గారి విజన్ ఆయన ఆలోచన మనందరికీ తెలిసిందే. ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటే అంటే ఆడియన్స్ దానినే కాకుండా ఆయన పరంగా ఆయన ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అయ్యి ఇది క్యారెక్టర్ ఖచ్చితంగా ఇది హైలైట్ అవుతుందంటేనే ఆ క్యారెక్టర్ని స్క్రీన్లో పెట్టే ఆలోచన రాజమౌళి గారిది. మనందరికీ తెలిసిందే రాజమౌళి గారి కోసం ఆయన ఆలోచనల కోసం మాట్లాడడానికి ఇది మనకు లేదు. బట్ చాలామంది ఏంటంటే నెగిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్ కామెంట్స్ పెడతారు. కాబట్టి జస్ట్ క్లారిఫై చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నా. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి ఎవరైతే ఇంగ్లీష్ సినిమాలు ఇంతకుముందు స్పైడర్ మ్యాన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఊహించుకోవడానికి అస్సలు సంబంధమే లేదు. రాజమౌళి గారు రాసినప్పుడే, ఆయన స్టోరీ రాసినప్పుడే క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు, ఆ క్యారెక్టర్ ఎట్లుండాలి, ఆ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఎట్లుండాలి, ఈ హీరోతో పాటు ఆ విలన్ కూడా ఆ రేంజ్లో ఉండాలంటే దానికి ఏం కావాలనేది 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించడానికనే రాజమౌళి గారు దాన్ని ప్రజెంట్ చేసే డేర్ చేస్తారు. మనందరికీ తెలిసింది ఆయన టాలెంట్ కావచ్చు, ఆయన విజనరీ కావచ్చు అన్నీ. బట్ ఇదొక్క ఆ ఆక్టోపస్ లాగా ఏవైతే చేతులు ఉన్నాయో ఆ ఒక్కదాన్ని తీసుకొని సినిమా మొత్తం ఇట్లుంటుందేమని ఊహించుకోవడం అందరి మీద అసలు అట్లా ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళందరూ పొరపాటనే చెప్తాను నేను. ఎందుకంటే రాజమౌళి గారు అయితే మిగతా డైరెక్టర్లకు ఏదో ఒక సినిమా తీసేయాలి, రిలీజ్ చేసేయాలని, అంటే మిగతా డైరెక్టర్లు ఏదో కావాలని చెప్పి వాళ్ళు చేశారని కాదు. రాజమౌళి గారు ఇన్ని రోజులు ఇంత స్టాండర్డ్గా ఒక ఇండియన్ సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా రాజమౌళి గారి నిర్ణయాలు ఎట్లుంటాయో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. మనం ఎందుకు ఆలోచన చేయాలంటే అంత పెద్ద ఇంత మార్కెట్ ఇండియన్ సినిమాకి ఆ రేంజ్కి తీసుకునే డైరెక్టరు ఒక చిన్న క్యారెక్టర్ని అంత వేరే దగ్గరికి అన్నీ రిఫరెన్స్ తీసుకుని పెడతారని చెప్పి అయితే నేను అనుకుంటలేను. పెట్టే అవసరం కూడా లేదు రాజమౌళి గారికి. ఎందుకంటే రాజమౌళి గారు ఆయన ఆలోచనలలోనే మనం ఇంత కూడా మనం ఆలోచించడానికి రాదు మనకి. ఆయన స్టోరీ రాసుకున్నప్పుడు స్టోరీ లైన్ కావచ్చు, హీరో క్యారెక్టర్ కావచ్చు, విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఆయన సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టరు ఆ రేంజ్లో ఎలివేట్ అవుతుందని అంటే ఆయన విజనరీ, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన స్టోరీ ఇవన్నీ. బట్ చాలామంది సినిమా ఏం రిలీజ్ కాకుండానే, ఏం అప్డేట్ కాకుండానే ప్రతి ఒక్కరు అంటే మనకి ప్రేక్షకులాగానే చూడాలి. మనం మరీ ఇన్వాల్వ్ అయిపోయి అంటే మొత్తం వచ్చినాక బాగలేదంటే ఓకే, అది ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. అరే మొత్తం సినిమా రిలీజ్ అయింది కదా, నేను అట్లా అనుకున్నా, అట్లా లేదు ఇట్లుంది అని అందరికీ కొందరు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది రిలీజ్ అయినాక. బట్ ఏం లేకుండా జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసినందుకే ఇన్ని గానం రూమర్స్, ఇన్ని నెగిటివ్ కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ని కోట్ల పైసలు పెట్టి మహేష్ బాబు గారు అంటే ఒక స్టార్ హీరోని తీసుకొచ్చి పెట్టి రాజమౌళి గారు సినిమా చేస్తున్నారని అంటే అది ఇంకా నేను ఆలోచించిన దానికన్నా 1000-10,000 రెట్లు రాజమౌళి గారు ఎక్కువ ఆలోచించుంటారు ఇప్పటిదాకా. మహేష్ బాబు గారిని ఎట్లా చూపించాలి, మహేష్ బాబు గారికి విలన్ ఎట్లా చూపించాలి, స్టోరీ ఎట్లుండాలి, ఆడియన్స్ మహేష్ బాబు గారిని ఎట్లా చూడాలనుకుంటారు అని చెప్పి ఆయన ఒక ఆడియన్గా కాకుండా 1,00,000 మంది ఆడియన్స్, 1,00,000 మంది ఫ్యాన్స్ ఎట్లా ఆలోచిస్తారు అట్లా ఆలోచించి ఆ తర్వాత రాజమౌళి గారు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. అసలు రాజమౌళి గారు ఒక పోస్ట్ రివీల్ చేయగానే ఇది అట్లుంది ఇట్లుంది దాన్ని కాపీ చేసిండు, అంత ఈజీగా ఎవరిని జడ్జ్ చేయొద్దు అనేది నా ఒపీనియన్. ఎవరైనా సరే కూడా మొత్తం వచ్చిన తర్వాతనే మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అప్పుడు మనం మాట్లాడిన ఒక లెక్క ఉంటుంది. కానీ ఒక పెద్ద ఇండియన్ షేక్ చేసే సినిమా వస్తుంది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో రిలీజ్ అయ్యే సినిమా వస్తుందంటే మనందరం గర్వంగా ఉండాలి. ఇంకా అరే మన తెలుగు సినిమా ఈ స్థాయికి పోయింది, ఈ రేంజ్లో పోతుందని చెప్పి మనందరం ఆనందపడాలి. కానీ మనకేం తెలియకుండానే ఒక చిన్న పోస్టర్ని చూసి అరే అట్లుంది ఇట్లుందని చెప్పి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని చెప్పి మీ వీడియో చేస్తున్నా. మీరు అనుకున్నట్టు మీ ఊహాగానాలకి ఈ సంబంధం లేకుండా అయితే సినిమా ఉంటుంది. మీరు ఎంత ఊహించుకుంటే అంత డబల్ త్రిబుల్ ఉంటుంది ఖచ్చితంగా. పృథ్వీరాజ్ గారి క్యారెక్టరే కావచ్చు, ఆయన వీల్ చైర్లో కూర్చోవచ్చు, ఆయనకు ఆక్టోపస్ అవి ఉండొచ్చు. బట్ అది ఆ స్పైడర్ మ్యాన్ సినిమాకే ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ స్టోరీ ఇక్కడ దాని ప్రకారం ఎవరికైనా రావచ్చు, అది ఏం తప్పేముంది అలా. స్టోరీ డిమాండ్ చేసినప్పుడు స్టోరీ క్యాప్ట్ అవుతుంది, స్టోరీకి సెట్ అవుతుంది, సిచ్యువేషన్కి సెట్ అవుతుంది అనేటప్పుడు అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అది ఆయనకి ఉండాలని ఏమైనా రూల్ ఉందా? అక్కడ స్టోరీకి ఆయనకి అట్లా కుదిరింది, ఆయన అట్లా స్పైడర్ మ్యాన్ ఆ సినిమాలో పెట్టుకోరు అది. బట్ ఇక్కడ కూడా ఏ బేస్లో పెట్టాల్సి వచ్చిందో తెలుసుకున్నాకనే కదా మనం దాన్ని జడ్జ్ చేయాలి. ఏం తెలుసుకోకుండానే ఒట్టుగానే అట్లా పెడితే అది కరెక్ట్ కాదు. అది మనందరం సినిమాని ఇష్టపడేటోళ్ళమి, సినిమాని చూసేటోళ్ళమి, సినిమాని ప్రేమించేటోళ్ళం. కాబట్టి వచ్చినంత వరకు ఆగి చూసి నచ్చకపోతే అప్పుడు జడ్జ్ చేయాలి. కానీ ఊకినే ఏదో ఒక పోస్టర్ వచ్చింది కదా, అక్కడక్కడ ఏదో చూసినాం కదా, ఎవడో అన్నాడు కదా, ఇవన్నీ అవసరం లేదు.
సినిమా చూసినాక నచ్చకపోతేనే మాట్లాడాలి, మనం ఊరికన్నా ఏది మాట్లాడొద్దు. ఖచ్చితంగా చెప్తున్నా కదా, మన సినిమా స్థాయి ఏ రేంజ్కి పోతుంది అంటే, ఇప్పుడు 15th ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్కే సగం రికార్డులన్నీ బద్దలైపోతాయి. హాట్‌స్టార్తో కలిసి ఏదైతే రామోజీ ఫిలిం సిటీలో ఆ స్క్రీన్ వేస్తారో, ఆ స్క్రీన్ వచ్చినాకనే ఇంకా ఇండియన్ సినిమా కొన్నేళ్ళు మాట్లాడకూడదు ఖచ్చితంగా. రాజమౌళి గారి కష్టం కావచ్చు, రాజమౌళి గారి విజన్ కావచ్చు, మహేష్ బాబు గారి గురించి కావచ్చు, ఇంకా యూనిట్ మొత్తం ఈ సినిమా అనేది ఇండియన్ సినిమాలో ఒక రికార్డ్ రేంజ్లో ఉంటుంది. అది అప్పటి వరకు ఆగండి, చూడండి, అప్పుడు నచ్చకపోతే ఏమైనా కామెంట్ చేయండి. కానీ ఒక లేని దాన్ని తీసుకొచ్చి ఏదో దాన్ని కంగారు పడి ఇది చేసే అవసరం, నెగిటివ్ కామెంట్ పెట్టే అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా మీరు ఎంత ఆలోచించుకున్నా తక్కువనే. చింపుతారు ఇట్లా, సూపర్ స్టార్ ఏ రేంజ్లో వేయాలో పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఇస్తారు, స్క్రీన్లు తగలబడిపోతాయి గ్యారంటీ. మహేష్ బాబు ఫ్యాన్స్ మీరు గుర్తుపెట్టుకోరు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.